లోకాభిరామం. జీవితమే ఒక ఆట. నాకు ఆటలాడేది చేత కాలేదు, అబద్ధాలాడేది అంతకన్నా చేత కాలేదు. అది కూడా ఆటనే కదా. అబద్ధాలాడే వాళ్ళు ఆటలాడినంత సులభంగా అబద్ధాలు ఆడడం, వాటిని చూడడం మాత్రం చేతనైంది. అబద్ధాలాడడం చేతగానందుకు నా బతికే మలుపులు తిరిగింది. హరిశ్చంద్రుని తర్వాత నేనే అనుకున్నా, అదే లెవెల్లో కష్టాలు పడినా. అది వేరే కథ, ఇక్కడ కూడదు. ఆకారం భీకరంగానే ఉంది గాని శ్రీకారం మాట ఏమిటో అని ఎక్కడనో ఒక డైలాగ్ విన్నట్టు గుర్తు. సావాసగాళ్ల పుణ్యమా అని కొంచెం వ్యాయామం కూడా జరిగింది చిన్నప్పట్లో. కానీ శరీరంలో ఆటలకు అవసరమైన ఒడుపు మాత్రం లేదని చిన్నప్పుడే అర్థమైంది. పద్యాల పోటీ, కథల పోటీ అంటే అందరికంటే ముందుండేది నేనే. ఉపన్యాసాలు, వ్యాసరచనల్లో బహుమతులు చాలానే గెలిచినట్టున్నా, మాటలు కోటలు దాటుతాయి గాని కాళ్ళు తంగేళ్లు దాటవు అన్న మాట నాటువంటి వాళ్ళ గురించే అస్సలు అనుమానం లేదు. టేబుల్ టెన్నిస్ ఆడాలని ప్రయత్నించినట్టున్నా, అది కూడా ముందుకు సాగలేదు. ఒకప్పుడు పాలమూరులో యువకులకు ఈ టేబుల్ టెన్నిస్ పిచ్చి బాగా తలకెక్కింది. కొంతమంది చాలా బాగా ఆడేవాళ్ళు. ఆ ఊపులో నేను కూడా ఆడాలని ప్రయత్నించిన. శరీరంలో రిఫ్లెక్సెస్ అనే ప్రతిచర్యకు సంబంధించిన కదలికలు ఉండాలి కదా. వచ్చే బంతి వేగంగా వస్తుంది, ఆ కొంచెం సమయంలోనే దాని తీరును అర్థం చేసుకోవడం ఒక ఎత్తు, తగినట్టు మనము కదిలి తిప్పి కొట్టడం ఇంకో ఎత్తు. ఒకటి మెదడుకు సంబంధించింది, రెండవ భాగం శరీరంలో పాత్ర ఎక్కువ. నాకు శరీరంలో ఆ వేగం, ఒడుపు లేవు. ఉన్న కొడతను చెప్పుకుంటే తప్పు లేదు. నాకు సైకిలు, స్కూటరు, కారు లాంటివి నడపడం కూడా చేత కాలేదు. రానిది రాదు అని త్యాగయ్య గారు అననే అన్నారు. పత్తాలాట అని ఒక ఆట ఉన్నది. పేకాట అంటే అదే. అందుట్లో రమ్మీ అనేది ఒక ఆట. 5 నాళ్ల క్రికెట్ టెస్ట్ మ్యాచ్ వల్ల ఉంటుంది. ఇక ఈ ఆటలో పడి ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారట. నేను కొందరిని అటువంటి వాళ్ళని చూసినట్టే ఉన్నది. నాకు ఈ ఆట బాగానే చేతనైంది. అందులో శరీరం ప్రమేయం లేదు కదా. ఇక తురుపు, జాకిమణేలా అనే ట్రంప్ ఆట మరొకటి. ఇది కూడా బాగానే ఆడిన. బంధువర్గంలో కొంతమంది పెద్దలు సెలవుల్లో లేక పెళ్లి ప్రయోజనాలలో ఈ 2 ఆటలు ఆడేవాళ్ళు. నేను చిన్నవాడినైనా సరే నన్ను కూడా ఆడమనేవాళ్ళు. వారు కానీ తర్వాత నేను కానీ ఒక్కనాడు కూడా పైసలు పెట్టి ఆడింది మాత్రం లేదు. అంత కేవలం కాలక్షేపం కొరకే. ఒకానొక అన్నయ్య గారి పెళ్లి జరిగింది. అది నిజమైన పల్లె. 8 కూర్చొని పందిట్లో ఆట మొదలుపెట్టినాము. బహుశా తురుపాట అనుకుంటా. అందుట్లో జట్లుంటాయి, ఎమోషన్లు బాగా పెరుగుతాయి, మాటలు ఎక్కువగా వచ్చేస్తాయి. పందిరి చుట్టూ ఒక ఆవరణ ఉంది కానీ కంపౌండ్ గోడ వంటిది లేదక్కడ. పల్లె పద్ధతిలో రాళ్లు పేర్చిన ఒక హద్దు మాత్రం ఉన్నది. ఒక రౌండ్ ముగిసినట్లుంది. అప్పుడు తల ఎత్తి చుట్టూ చూస్తే ఆశ్చర్యము. గోడ వెంట ఒక 100 మంది ఊరి వాళ్ళు నిలబడి మా ఆట చూస్తున్నారు. మా అరుపులు, ఆర్భాటము అందరినీ అంతగా ఆకర్షించినాయని కదా అర్థము. అందరం కడుపు నిండా నవ్వుకున్నాము. ఆటను చాలించినమా, కొనసాగించినమా అని చెప్పనుగాక చెప్పను. చదరంగం అని మరొక ఆట ఉన్నది. అది అసలైన మెదడు ఆట. ఆ ఆట దిక్కుకు నేను ఎందుకు పోలేదని ఇవాళ ప్రశ్నించుకుంటే నాకు జవాబు దొరకడం లేదు. ఒకరిద్దరు దోస్తులు చాలా బాగా ఆడేవాళ్ళు. అయినా ఎందుకో నాకు వాటి వైపు చూపు వదలలేదు. కంప్యూటర్లో మెదడు వాడి ఆడే రకం ఆటలను ఇవాళటికి కూడా, ఈ చదువుతున్న నాటి వరకు కూడా ప్రతినిత్యం ఆడుతుంటా. మాటల ఆటలైతే మరింతగాను.
ఆటలు ఆడడం చేతగానంత మాత్రాన చూడడం చేతగాదంటే మాత్రం సత్యం కాదు. ఆ కాలంలో పాలమూరులో ఏడాదికి ఒకసారి జిల్లా స్థాయి ఆటల పోటీలు జరిగేవి. ఆ వారం దినాలు లేక రెండు వారాలేమో బడి కూడా 11 నుంచి 3 వరకే ఉండేది. పొద్దున సాయంత్రము మల్టీపర్పస్ స్కూల్ ప్లే గ్రౌండ్లో అందరం చేరి హాకీ, ఫుట్బాల్, వాలీబాల్ లాంటివి, పరుగులు, జంపులు మొదలైనవి చాలా ఆసక్తిగా చూసేవాళ్ళం. మా జిల్లా నుంచి కొంతమంది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో కూడా ఆడినారు. అటువంటి వారిలో కొందరు వ్యక్తిగతంగా నాకు మిత్రులు. అటువంటి మిత్రులు ఉన్నారంటే అప్పట్లో అదొక గొప్ప. వాలీబాల్ పోటీలు చాలా రసవత్తరంగా జరిగేవి. బహుమతి ప్రదానం నాడు అంటే ఆటల పోటీల చివరి నాడు ఫుట్బాల్ గ్రౌండ్ మధ్యలో వాలీబాల్ కోర్ట్ ఏర్పాటు చేసి ఫైనల్ ఆట పెట్టడం ఇప్పటి వరకు గుర్తుంది. ఈ ఆటల పోటీలతో పాటు సాయంత్రం నాటకాల పోటీలు ఉండేవి. ఇప్పుడు అటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయా ఏమో తెలియదు. ఆటల పోటీలలో నాకు కొంచెం భాగస్వామ్యం ఉండేదంటే నమ్మగలరా? నేను స్కౌటింగ్లో బాగా చురుకుగా పాల్గొనేవాడిని. ముఖ్య అతిథులతో పాటు అందరికంటే ముందు నడిచే కలర్ పార్టీల్లో చాలా సంవత్సరాలు నేను తప్పక ఉండేవాడిని. మరికొన్ని సందర్భాలలో బ్యాండ్ గ్రూప్లో ఏదో వాద్యం వాయిస్తూ కూడా పనిచేసిన. అదొక తృప్తి. ఇప్పటి ప్రపంచ కప్పులు, ఐపీఎల్ గురించి వింటుంటే అప్పుడు క్రికెట్ అభిమానులుగా మేము పడిన కష్టాలు గుర్తుకొస్తాయి. టీవీ అనేది పేరుకు కూడా లేదు. రేడియోలో కామెంటరీ ఒకటే దిక్కు. అదేదో డిక్షనరీలో బొమ్మ ఆధారంగా ఫీల్డింగ్ పొజిషన్స్ను అర్థం చేసుకున్నాము. ప్రతి ఆటగానికి ఒక ఛార్జ్ పెట్టి, ఛార్జ్ కాదు, ఎటువైపు ఎన్ని బంతులు కొట్టి ఎన్ని పరుగులు చేసింది బొమ్మలు గీసుకున్నాం. అయితే ఆట 5+1 రెస్ట్ డే 6 దినాలు సాగుతుంది. అన్ని దినాలు బడగబెట్టి ఆట వినడం కుదరదు. ఒక చిన్న ట్రాన్సిస్టర్ రేడియో ఉంటుంది. ఒకరో ఇద్దరో క్లాసు ఎగబెట్టి గ్రౌండ్స్లో చెట్టు కింద కూర్చుని వింటుంటారు. సెంచరీలు జరిగినా, వికెట్ పడినా క్లాసులోకి చీటీ ద్వారా వార్త వస్తుంది. నిశ్శబ్దంగా పంతులు గారి కంటపడకుండా ఆ చీటీ క్లాసు మొత్తం తిరుగుతుంది. ఇప్పటి ఆటలో ఇంత ఫన్ లేదని నాకు అనుమానం. ఆనందరావు అని ఒక కామెంటేటర్, అతగాని ఇంగ్లీషు తీరును అనుకరించే ప్రయత్నం చేసినట్టు బాగా గుర్తుంది. ఎక్స్పర్ట్ కామెంటేటర్స్ అని పాత ఆటగాళ్ళు వచ్చేవారు. విజయ్ మర్చెంట్ సాయంత్రం వివిధ భారతిలో ఒక పావుగంట ప్రత్యేకమైన కార్యక్రమం సమర్పించేవాడు. అవన్నీ వినడం, చర్చించడం అప్పట్లో అలవాటు. ఫరూక్ ఇంజనీర్, సలీం దుర్రాని, ఎంఎల్ జయసింహ, ఈయన హైదరాబాద్ వాడు. ఇట్లాంటి వాళ్ళందరూ అప్పటికి మాకు హీరోలు. గవాస్కర్, విశ్వనాథ్, వాడేకర్ లాంటి వాళ్ళంతా మొదటిసారి ఆడినది ఇంకా గుర్తున్నది. టోనీ గ్రేగ్ అని ఒక ఆస్ట్రేలియా ఆటగాడు మరీ భారీ ఆకారం. గుండప్ప విశ్వనాథ్ అప్పటే ఆట మొదలుపెట్టినాడు. వాడు మరీ పొట్టివాడు. గ్రేగ్ షూలో విశ్వనాథ్ కాలు పెట్టి ఇది సూట్ కేసు, షూ కాదు అనడం ఇంకా గుర్తుంది. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత టీవీ, వింబుల్డన్ చూడడం లాంటివి తెలిసినాయి. రంగుల టీవీలు తెచ్చిన ఏషియన్ గేమ్స్ మన దేశపు క్రీడారంగ చరిత్రలో ఒక మలుపు. హాస్టల్లో ఉండే ఒక్క టీవీ దగ్గర అందరము పోగై చూడడము అది నిజమైన సరదా. ఇప్పుడు ఇంటింట్లో టీవీ ఉంది, ఆటలకు బోలెడు ఛానల్స్ ఉన్నాయి, సంవత్సరం అంతా క్రికెట్ ఆడుతూనే ఉంటారు. నేను మాత్రం ఏది చూస్తలేను. ఎందుకో నాకే తెలియదు. చిన్నప్పుడు రాత్రులలో వెన్నెల కుప్పలు అని మట్టిలో ఒక ఆట ఆడేవాళ్ళము. ఊళ్ళో గిల్లిదండ అనే ఆట పోటీ స్థాయిలో జరిగేది. పచ్చీసి, బారాకట్ట మొదలైన ఆటల గురించి ఎంతసేపైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు అటువంటి ఆటలకు ఏమన్నా ఆదరణ ఉన్నదా?